గ్రామాల్లో ఇదే ప్రశ్న ప్రజల్ని వేస్తే ఏమంటున్నారో తెలుసా? అయ్యా మేము మేనిఫెస్టో అనుకుంది 5 ఏళ్లకు మాత్రమే, ఈ వ్యక్తి 5 ఏళ్లలోనే అన్ని చేస్తారని ఓటేశాము, ఇప్పుడు మాకు బుద్ధి వచ్చింది, ఈ 2.5 ఏళ్ళు 5 ఏళ్ళు అని ఈ లెక్కలు మేము పట్టించుకోము, ఇంకా వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తాం. ఎందుకు అంటే విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ ఆగిపోయాయి. ఇవాళ ఈ రోజు ఎంసెట్ ప్రశ్నపత్రం లీక్ చేసి అతడి కుంభకోణం చేశాడు. ఇతను విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా ఆడుకుంటున్నాడో ఒకసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఎంత తెలుస్తుంది, కాకతీయ విశ్వవిద్యాలయానికి ఎంత తెలుస్తుంది. అలాగే బోధనా రుసుములు రిలీజ్ అవ్వట్లేదు, విద్యార్థులకు యూనివర్సిటీ వెస్టిబుల్ రిలీజ్ అవ్వట్లేదు. ఈ రోజు యువకులకు 1,00,000 ఉద్యోగాలు అన్నారు. 1,00,000 ఉద్యోగాలలో కేవలం 1000 ఉద్యోగాలు ఇచ్చారు. అతని కుటుంబంలో 4 ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదు. మీరు ఒక్కసారి పరిశీలించండి. కేవలం అతను ఒక ఎవరికి మాత్రమే ముఖ్యమంత్రి. తను సెక్రటేరియట్ లో ఉన్నాడు, ఎర్రవెల్లిలో ఉంటాడు. ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, కేవలం ఎర్రవెల్లిలో మాత్రం ఇల్లు కడుతున్నాడు. తెలంగాణ ప్రజలంతా కలిసి ఓటేస్తే ముఖ్యమంత్రి, లేకపోతే ఎర్రవెల్లి సిద్దిపేట ప్రజలు ఓటేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలారా గుర్తించండి, జరుగుతున్న అన్యాయం. తెలంగాణ